welcome to Code Friendly Triple Pi YouTube ఛానల్ అండ్ డిఎస్ఏ విత్ పైథాన్ క్లాస్. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసినామంటే డేటా స్ట్రక్చర్ యొక్క డెఫినిషన్ చూసాం. అలాగే లిస్ట్‌లో ఉన్న ఇన్‌బిల్ట్ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చూసాం. సో ఎవరైతే ఆ 2 క్లాసెస్ అనేవి చూడలేరో ఒకసారి ఆ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాసెస్ అనేవి వినండి. సో మీకు చాలా క్లియర్‌గా అర్థమైతది. ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఒకసారి వెళ్లి ఆ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. సో ఈ రోజు క్లాస్‌లో మనం ఏం చూస్తామనంటే డేటా స్ట్రక్చర్ యొక్క క్లాసిఫికేషన్స్ అనేవి చూస్తాం. సో క్లాసిఫికేషన్స్ ఏంటియో చూద్దాం. డేటా స్ట్రక్చర్ క్లాసిఫికేషన్. డేటా స్ట్రక్చర్ ఫస్ట్ 2 టైప్స్ గా మనకి క్లాసిఫై అవుతది. ఫస్ట్ ఏంటిదంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, రెండోది ఏంటిదంటే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో మళ్ళీ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అనేది మళ్ళీ 2 టైప్స్ గా క్లాసిఫై అవుతది. దట్ ఈస్ వన్ ఇస్ లీనియర్ అండ్ అనదర్ వన్ ఇస్ నాన్ లీనియర్. మళ్ళీ లీనియర్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ 2 టైప్స్ గా క్లాసిఫై అయింది. సో దట్ ఈస్ స్టాటిక్ అండ్ డైనమిక్. మళ్ళీ స్టాటిక్ లో మనకి అరే అనేది ఉంటుంది. డైనమిక్ లో ఏమేమి ఉంటాయి అంటే లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ అనేది ఉంటుంది. నాన్ లీనియర్ లో ఏముంటుంది అంటే ట్రీ ఇంకా గ్రాఫ్ అనేది ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు అరే గురించి నేను ఆల్రెడీ లాస్ట్ 2 క్లాసెస్ లో చెప్పాను. అదనేది స్టాటిక్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒకసారి క్లియర్ గా షార్ట్ కట్ లో చెప్తాను. మరి అరే అంటే ఏంటిది? మనకు అరే అంటే ఏంటిదంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మళ్ళీ మనకు అరేలో 2 టైప్స్ ఉంటాయి. 1 డైమెన్షనల్ అరే అండ్ 2 డైమెన్షనల్ అరే. 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆర్డర్ లో స్టోర్ అవుతుంది. సో సెకండ్ వన్ ఏంటి? 2 డైమెన్షనల్ అరే. అదేంటి అంటే నథింగ్ బట్ మ్యాట్రిక్స్. రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి మనకి అని చెప్పాను. సో లాస్ట్ వీడియో అనేది ఒకసారి చూడండి. సో ఈ రోజు క్లాస్‌లో ఏం చూస్తామో చూద్దాం. సో ఫస్ట్ మనము క్లాస్ చూసే ముందు ఫస్ట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ యొక్క డెఫినేషన్స్ అనేవి చూద్దాం. అసలు లీనియర్ అంటే ఏంటిది? నాన్ లీనియర్ అంటే ఏంటిది? అనేది చూద్దాం. సో లీనియర్. ఫస్ట్ లీనియర్. ఇఫ్ డేటా స్ట్రక్చర్ ఆర్గనైజ్ ద డేటా ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్, దెన్ దట్ డేటా స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎప్పుడైతే మనకి అమౌంట్ ఆఫ్ డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్ లో స్టోర్ అవుతుందో, ఇట్ మీన్స్ ఆర్గనైజ్ అవుతుందో, ఒక డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఆర్గనైజ్ అయితే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటారు. సో అర్థమైందా? ఒక అమౌంట్ ఆఫ్ డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్ లో అది ఆర్గనైజ్ అవుతే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటారు. సో మరి వాట్ అబౌట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్? చూడండి, ఇఫ్ ఏ డేటా స్ట్రక్చర్ ఆర్గనైజ్ దట్ డేటా ఇన్ random order, then that data structure is called as non-linear data structure. సో మనకి ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఆఫ్ డేటా అనేది ర్యాండమ్ ఆర్డర్ లో ఆర్గనైజ్ అయితే దాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటారు. సో అర్థమైంది కదా డిఫరెన్స్ ఇప్పుడు లీనియర్ అండ్ నాన్ లీనియర్ కి. లీనియర్ అయితే డేటా అనేది సీక్వెన్స్ ఆర్డర్ లో ఆర్గనైజ్ అవ్వాలి. నాన్ లీనియర్ అయితే ఏమవ్వాలంటే డేటా అనేది ర్యాండమ్ ఆర్డర్ లో ఆర్గనైజ్ అవ్వచ్చు. సో దాన్ని మనం లీనియర్ అండ్ నాన్ లీనియర్ అంటాం. సో లీనియర్ అండ్ నాన్ లీనియర్ కి మనకి డెఫినేషన్ తెలిసింది. అండ్ ఆల్సో మనం స్టాటిక్ లో అరే గురించి లాస్ట్ 2 క్లాసెస్ లో మాట్లాడుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో ఏం మాట్లాడుకుందాం అంటే డైనమిక్ లో ఉన్న లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో కమింగ్ టు లింక్ లిస్ట్. డిఎస్ఏ విత్ పైథాన్ లింక్ లిస్ట్. సో మనం ఎందుకు లింక్ లిస్ట్ వాడాలో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత వాట్ ఈస్ లింక్ లిస్ట్, దాని వల్ల యూజ్ ఏందనేది నెక్స్ట్ తర్వాత చెప్తాను. సో కమింగ్ టు లింక్ లిస్ట్. వై దేర్ ఇస్ నీడ్ ఫర్ ఏ లింక్ లిస్ట్? మరి అసలు మనకి లింక్ లిస్ట్ ఎందుకు? If we want to store the value in a memory, we need a memory manager that manages the memory for every variable. For example, if we want to create a variable of integer x, చూడండి, ఒకవేళ ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద వాల్యూ ఇన్ ఏ మెమొరీ, ఒక వాల్యూ అనేది మనం మెమొరీలో స్టోర్ చేయాలనుకుంటే మనకేం కావాలంట? వి నీడ్ ఏ మేనేజర్. మనకి మేనేజర్ అనేది కావాలి, మెమొరీ మేనేజర్ అనేది కావాలి. దట్ మేనేజర్ ద మెమొరీ ఫర్ ఎవ్రీ వేరియబుల్, ప్రతి వేరియబుల్ కి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనం ఇంట్ ఎక్స్ అనేది క్రియేట్ చేసినాం అనుకో, ఇంట్ ఎక్స్ అనేది క్రియేట్ చేసినాం. సో ఇక్కడ చూడండి, ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ వేరియబుల్ ఎక్స్. మనం ఇప్పుడు ఏం చేసినాము? ఇంట్ ఎక్స్ అనేది క్రియేట్ చేసినాం. సో ఆఫ్ టైప్ ఇంటీజర్ టైప్ అనేది మనం క్రియేట్ చేసినాం. యాజ్ వి నో దట్ ఇంటీజర్ వేరియబుల్ ఆక్యుపైస్ 4 bytes. సో
మనకేందంటే ప్రతిసారి మనం ఇలా క్రియేట్ చేసినప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు మనకేందంటే ఒక్కదానికి 4 బైట్స్ అనేది ఆక్యుపై అవుతుంది. సో, ఇప్పుడు ఓన్లీ xకి మనకి 4 బైట్స్ అనేది ఆక్యుపై అయితుంది మెమరీలో. సో, x వేరియబుల్ విల్ ఆక్యుపై 4 బైట్స్ టు స్టోర్ ద వాల్యూ. ఒక్క వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, ఈ xలో ఒక్క వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో, సపోజ్ వి వాంట్ టు క్రియేట్ అన్ అరే ఆఫ్ ఎన్ ఇంటిజర్ టైప్ లైక్ చూడండి నెక్స్ట్ స్లైడ్‌లో. ఇక్కడ చూడండి. అర్థమైంది కదా! ఇక్కడ మనకేంది అని. సారీ. ఇక్కడేంది ఒక్క ఎక్స్‌ని స్టోర్ జే ఒక్క ఎక్స్‌ని క్రియేట్ చేయాలంటే మనకిక్కడ 4 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది యూజ్ అవుతుంది. సో, ఇప్పుడిక్కడ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇంట్ ఎక్స్‌లో 3ని స్టోర్ చేసినాం. ఇప్పుడేందంటే 3ని క్రియేట్ చేసినాం. ఇప్పుడేందంటే మనకి సైజ్ ఎంతొచ్చింది? ఇంట్ ఎక్స్ వాల్యూ యొక్క సైజ్ ఎంత? 3 మనకి. కదా! ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ వి హావ్ డిక్లేర్డ్ అన్ అరే ఆఫ్ సైజ్ 3. ఇప్పుడు మనకి అరే యొక్క సైజ్ ఎంత? 3 గదా! సో, ఎక్స్‌కి 4 బైట్స్ పట్టింది. ఇప్పుడు మనం సైజ్ 3 ఇచ్చినాం. సో, చూడండి. As we know that all the values of an array are stored in contiguous manner. So that so all three values of an array are stored in sequential fashion. The total memory space occupied by the array would be 3 into 4 equal to 12 bytes. సో నేను మీకు క్లియర్‌గా చెప్తా వినండి. ఇక్కడేందనంటే మనకి ఒక్క ఎక్స్‌ని క్రియేట్ చేయడానికి 4 బైట్స్ పట్టింది. కానీ ఇక్కడ సైజ్ 3 ఇస్తున్నాం. అంటే ఇంటూ 3 టైమ్స్. చూడండి ఇప్పుడు 3 గదా! 3 ఇంటూ 4 బైట్స్ చేయాలి. ఇప్పుడు ఎలానో నేను చెప్తాను. యాస్ వి నో దట్ ఆల్ ద సైజ్ ఆఫ్ అరే స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమరీ. ఇప్పుడు మనకేంది అంటే అరేలో మనకి ఎలిమెంట్స్ అనేవి ఎలా స్టోర్ అయితాయి? కాంటిగ్యూస్ మెమరీలో స్టోర్ అయితాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇండెక్స్ నెంబర్ 0 తర్వాత 1, 1 తర్వాత 2 ఇలా మనకనేది స్టోర్ అయితుంది. సో, ఆల్ 3 వాల్యూస్ అండ్ అరే ఆర్ స్టోర్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఫ్యాషన్. సో, మనం ఇచ్చిన ఇప్పుడు ఈ 3 గూడా ఎలా స్టోర్ అయితాయంటే సీక్వెన్షియల్‌గా స్టోర్ అయితాయి. దట్ టోటల్ మెమరీ స్పేస్ ఆక్యుపైడ్ అన్ అరే వుడ్ బి 3 ఇంటూ 4. ఇక్కడేందంటే పైన ఎగ్జాంపుల్‌లో నేను మీకేం చెప్పాను? ఓన్లీ ఎక్స్‌కే 4 బైట్స్ పడతాయి. మనం ఇప్పుడు ఇచ్చిన సైజ్ ఏంటంటే 3. అంటే 3కి 3 టైమ్స్ 4 బైట్స్. అంటే ఫస్ట్ 3 అనే సైజ్ ఇచ్చినాం. అంటే 1కి 4 బైట్స్, 2కి 4 బైట్స్, 3కి 4 బైట్స్. సో, 3 ఇంటూ 4 చేస్తే 12 బైట్స్ అనేవి పడుతుంది మనం. ఓన్లీ ఎక్స్ ఆఫ్ 3కి 12 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ అనేది పడుతుందన్నమాట. సో, ఇక్కడేందనంటే మన మెమరీలో సీక్వెన్షియల్‌గా చేస్తాం గాబట్టి ఈ 3 తర్వాత మిగతా ఉన్న బైట్స్ అనేవి అంటే అక్కడ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది మనకి. సో, ఒక్కదానికి 4 బైట్స్ పడితే మనం స్టోర్ చేసేది మాత్రం సీక్వెన్షియల్‌గా. సో, మిగతా మెమరీ అనేది మిగతా బైట్స్ అనేవి మనకిక్కడ వేస్ట్ అవుతుంది అరేలో. సో, దాన్ని నెక్స్ట్ చూడండి. దే ఆర్ 2 మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ యూజింగ్ అరే. మనకిక్కడ 2 మేజర్ డ్రాబ్యాక్స్ అనేది ఉన్నది. సో, ఒకటేంటంటే మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. We cannot insert more than 3 elements in the above example because only 3 spaces are located for 3 elements. ఇక్కడ మనం ఏం చేసినాము? ఇక్కడ సైజ్ అనేది 3 ఇచ్చినాం. 3 ఇచ్చినామంటే మనం ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్‌ని మనం ఇన్సర్ట్ చేయలేస్తాం? ఓన్లీ 3 ఎలిమెంట్స్‌ని మాత్రమే ఇన్సర్ట్ చేయలేస్తాం. కానీ ఇక్కడ మనకి ఎంత డేటా అనేది మెమరీ అనేది వేస్ట్ అవుతుంది? 12 బైట్స్ అనేది వేస్ట్ అవుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ అది. ఇక్కడేంది వి కెనాట్ ఇన్సర్ట్ మోర్ దెన్ 3 ఎలిమెంట్స్ ఇన్ అబోవ్ ఎగ్జాంపుల్ బికాస్ ఓన్లీ 3 స్పేసెస్ ఆర్ లొకేటెడ్ ఫర్ 3 ఎలిమెంట్స్. అక్కడ 3 అనేది క్రియేట్ చేసినాం కాబట్టి 3 ఎలిమెంట్స్ మాత్రమే మనం ఏం చేయలేస్తామంటే అందులో ఇన్సర్ట్ చేయలేస్తాం. ఇన్ ది కేస్ ఆఫ్ అన్ అరే లాట్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ మెమరీ కెన్ అకరెన్స్. ఇక్కడ ఏమైతుంది మనకి 12 బైట్స్ అయినాయి. కానీ మెమరీ ఎంతుంది? 12 బైట్స్ అయితుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఏమైతుందంటే లాట్ ఆఫ్ మెమరీ వేస్టేజ్ అనేది అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి డిక్లేర్ అన్ అరే ఆఫ్ 50 సైజ్. ఒకవేళ మనం 50 సైజ్ అనేది తీసుకున్నాం. బట్ వి ఇన్సర్ట్ ఓన్లీ 10 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. ఇన్ ఇన్ అన్ అరేలో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సపోజ్ మనం ఒక 50 సైజ్ అనేది తీసుకుంటే దాంట్లో మనం 10 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయలేస్తాం. సో, ఇన్ దిస్ కేస్ ద మెమరీ స్పేస్ ఫర్ అనదర్ 40 ఎలిమెంట్స్. ఇప్పుడు మనం 50 తీసుకున్నాం. ఓన్లీ 50లో 10 మాత్రమే ఇన్సర్ట్ చేసినాం. మిగతా 40 అనేది ఆ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. సో, అదే చెప్తుంది ఇక్కడ చూడండి. ద మెమరీ స్పేస్ ఫర్ ద అదర్ 40 ఎలిమెంట్స్ విల్ గెట్ వేస్టెడ్ అండ్
cannot be used by another variables as this whole space is occupied by array. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే ఒక 50 సైజ్ అనేది తీసుకుంటే దాంట్లో మనం ఓన్లీ 10 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాం. మిగతా 40 ఆఫ్ ఎలిమెంట్ సైజ్ అనేది వేస్ట్ అవుతున్నది. సో ఇక్కడ ఏంటంటే ఆ మిగతా 40 ఎలిమెంట్స్ యొక్క సైజ్ అనేది అరేనే ఆక్యుపై చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ ఏమైతుంది, మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. మెమరీ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. 50 సైజ్ తీసుకున్నప్పుడు 10 ఎలిమెంట్స్ మాత్రమే చేస్తున్నాం. మిగతా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి లేదు. సో ఆ 40 ఎలిమెంట్స్ చేసేంత సైజ్ ఏమైతుందంటే మనకి ఇక్కడ వేస్ట్ అవుతుంది అరేలో. సో ఇన్ దిస్ కేస్ వి ప్రొవైడెడ్ ద ఫిక్స్డ్ సైజ్ ఎట్ ద కంపైల్ టైమ్ డ్యూ టు విచ్ వేస్టేజ్ ఆఫ్ మెమరీ అకరెన్స్ ద సొల్యూషన్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ టు యూజ్ ద లింక్ లిస్ట్. ఇక్కడ ఏమంటుంది అంటే ఇన్ దిస్ కేస్ వి ప్రొవైడ్ ఏ ఫిక్స్డ్ సైజ్. వాళ్ళు ఫిక్స్డ్ సైజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైల్ టైమ్ లో ఫిక్స్డ్ సైజ్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది. విచ్ వేస్టేజ్ ఆఫ్ మెమరీ అకరెన్స్, ఎక్కడైతే మనకి ఇప్పుడు మెమరీ అనేది వేస్ట్ అవుతుందో అక్కడ దానికోసం అనేది ఇలా మనకి మెమరీ వేస్ట్ అవుతున్న దాని మెమరీని సేవ్ చేసుకోవడానికి మనకి ఏం ప్రొవైడ్ చేసారు వాళ్ళు, లింక్ లిస్ట్ అనే దాంతో మనం సొల్యూషన్ అనేది కనుక్కోవచ్చు అనమాట. సో ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్ ఈస్ టు యూజ్ ద లింక్ లిస్ట్. For this solution, అర్థమైంది కదా, ద సొల్యూషన్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ టు యూజ్ ద లింక్ లిస్ట్. సో దాన్ని మనము ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ లింక్ లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. సో అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి చెప్పాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం 3 సైజ్ అనేది తీసుకున్నప్పుడు మనకి 12 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. సో అప్పుడు దీన్ని ఇలాంటి అదంతా వేస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది లింక్ లిస్ట్ అనమాట. సో సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ 50 తీసుకుంటే మనం 10 ఎలిమెంట్స్ మాత్రమే మనం అందులో స్టోర్ చేయలేస్తున్నాం. మిగతా 40 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకునే స్పేస్ అంతా అరేనే ఆక్యుపై చేసుకుంటుంది. సో అక్కడ మనకి అరేలో మెమరీ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ మెమరీ అంతా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఓవర్కమ్ చేయడానికి మనకు వచ్చింది లింక్ లిస్ట్. సో కమింగ్ టు లింక్ లిస్ట్, వాట్ ఈస్ లింక్ లిస్ట్? సో ఈ రోజు క్లాస్ లో మీకు జస్ట్ డెఫినేషన్ చెప్తా, వాట్ ఈస్ లింక్ లిస్ట్ అనేది. బ్రీఫ్ లింక్ లిస్ట్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ లింక్ లిస్ట్ అనేది చూద్దాం. లింక్ లిస్ట్, when we want to work with an unknown number of data values, we use a linked list data structure to organize the data. మీకు ఏమర్థమైంది ఫస్ట్ దాంట్లో? ఎప్పుడైతే వెన్ వీ వాంట్ టు వర్క్ విత్ అన్నోన్ నెంబర్స్, మనం ఎప్పుడైతే తెలియని అన్నోన్ నెంబర్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు, వెన్ వీ వాంట్ టు వర్క్ విత్ అన్నోన్ నెంబర్స్ డేటా వాల్యూస్. సో చూడండి, వెన్ వీ వర్క్ విత్ అన్నోన్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్, ఎప్పుడైతే డేటా వాల్యూస్ తోటి అన్నోన్ డేటా వాల్యూస్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు మనము లింక్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఏమర్థమైంది మీకు ఇప్పుడు? అన్నోన్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు లింక్ లిస్ట్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది అనమాట, ఆ డేటాని ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే, వెన్ వీ వాంట్ టు వర్క్ విత్ అన్ అన్నోన్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ వి యూస్ లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ టు ఆర్గనైజ్ దట్ డేటా. ఎప్పుడైతే మనం అన్నోన్ డేటా వాల్యూస్ తోటి వర్క్ చేస్తామో ఈ డేటా వాల్యూస్ ని ఆర్గనైజ్ చేస్తుంది లింక్ లిస్ట్ అనేది. సో అది దాని నెక్స్ట్ ఏంటిది అని అంటే, సారీ, ద లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, లింక్ లిస్ట్ ఏంది, ఎల్లుంది లీనియర్ డేటా స్ట్రక్చర్ లో ఉన్నది. సో అదే చెప్తాను, లింక్ లిస్ట్ అనేది ఏంటంటే మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్. సో దట్ కంటైన్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ సచ్ దట్ ఎలిమెంట్ లింక్ టు ఇట్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ సీక్వెన్స్. ఇక్కడ ఏంటిది అని అంటే, మనకి లింక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే, దీంట్లో మనకి నోడ్ అనేది ఉంటుంది. సో ఆ నోడ్ లో మనకి ఎలా ఉంటుంది అంటే, ఒకటి డేటా ఉంటుంది, ఇంకొకటి ఏంటిదంటే నెక్స్ట్ పాయింటర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమంటుందంటే, లింక్ లిస్ట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ కంటైన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి లింక్ లిస్ట్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది, అదేంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఏంటంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ ఉంటేనే కదా అది లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది అవుతుంది.
సో సచ్ దట్ ఎలిమెంట్స్ లింక్ టు ద ఇట్ నెక్స్ట్ ఎలిమెంట్. ఇక్కడ ఏందనంటే ఒకదానికొకటి లింక్ అనేది ఉంటుందన్నమాట. సో ఈచ్ ఎలిమెంట్ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్. ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ తోటి లింక్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ సీక్వెన్షియల్‌గా. సో సీక్వెన్స్ ఉన్నది అంటే అది లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఎ లింక్డ్ లిస్ట్ ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఈస్ కాల్డ్ నోడ్ అన్నమాట. సో మరి అసలు నోడ్ అంటే ఏంటిది? నోడ్‌లో ఏమేముంటాయి? సో, నోడ్ అంటే ఏం లేదు. నథింగ్ బట్ మనకిక్కడేందంటే నోడ్‌లో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ అంటే ఏంటిది? ఫస్ట్ ఏంటిదంటే డేటా. రెండోది ఏంటిదంటే నెక్స్ట్ అనేవి 2 ఉంటాయి. సో, నేను మీకది డయాగ్రామ్ ఏసి నెక్స్ట్ క్లాస్‌లో నేను మీకనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అప్పటి వరకు వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్ అనేది కొంచెం ఇక్కడి వరకు నేర్చుకోండి. సో, థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.